మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుక్రగ్రహం ఇచ్చే ధనయోగాలు. శుక్రుడు అనంతమైనవి. ఎలా చూద్దాం. కాలపురుషుని చక్రంలో శుక్రుడికి ధనస్థానం, సప్తమ స్థానం, శుక్ర రాశులు. ఒకటి వృషభం, ఒకటి తులారాశి. రెండు కూడా కుటుంబ జీవితానికి సంబంధించినవే. మరి శుక్రుడు కారకత్వం సప్తమ స్థానం అంటే జాతక చక్రంలో 12 భావాలకి కారకాలు ఉన్నాయని చాలా వీడియోల్లో చెప్పుకున్నాను. మరి సప్తమానికి కారకుడు శుక్రుడు, ద్వితీయానికి కారకుడు గురుడు. ఇంకా శుక్రుడు మీ జాతకంలో కేంద్ర కోణాల్లో ఉంటే మంచి యోగవంతమైన జాతం. అలాగే 12వ స్థానంలో శుక్రుడు ఉన్న మంచి భోగవంతులు వీళ్ళు. ఆ 12వ స్థానం శుక్రుడికి స్వరాశి, మిత్రరాశులు అలా అయితే ఇంకా మంచిదే. ఇప్పుడు శుక్రుడికి ఎదురుగా అంటే శుక్రుడు సప్తమం కదా, శుక్రునికి ఎదురుగా గ్రహాలు ఉండాలి మీ జాతకంలో. అంటే మీకు శుక్రుడు లగ్నంలో ఉన్నారనుకోండి, సప్తమంలో గ్రహాలు ఉండాలి. ఎందుకండి ఎదురుగానే అన్నారు పక్కన అంటే శుక్రుడు సప్తమ కారకుడు కాబట్టి శుక్రుడు నుండి సప్తమంలో గ్రహాలు అంటే లగ్నంలో ఉంటే సప్తమే అవుతుంది. గ్రహాలు ఉండాలి. అంటే ఎందుకు అంటే శుక్రుడు నేరుగా ఆ గ్రహాల్ని చూడాలి. ఇది పాయింట్. ఎందుకంటే శుక్రుడికి ఒకటే దృష్టి. అట్లాగే ఈ శుక్రుడు నైసర్గిక శుభగ్రహం అంటే గురు గ్రహం, శుక్రగ్రహం, వీళ్ళిద్దరూ నైసర్గిక శుభగ్రహాలు. బుధుడు, చంద్రుడు కూడా నైసర్గిక శుభగ్రహాలే. బుధుడికి పాపగ్రహాలతో కూడితే కొంచెం పాపత్వం వస్తుంది అంటారు కాబట్టి. అలాగే చంద్రుడు కూడా శుభగ్రహమే, కానీ పూర్ణచంద్రుడా క్షీణచంద్రుడా అన్నదాన్ని బట్టి తీసుకుంటాం. ఇప్పుడు మీ జాతకంలో శుక్రగ్రహం ఎక్కడైతే ఉంటారు, లగ్నంలో ఉంటే సప్తమంలో గ్రహాలు ఉండాలి, ద్వితీయంలో ఉంటే అష్టమంలో గ్రహాలు ఉండాలి. ఇలా ఉండాలన్నమాట. ఉన్నప్పుడు మంచి ధనయోగాలు ఉంటాయి. శుక్రుడు నైసర్గిక శుభగ్రహం. గుర్తుపెట్టుకోండి, గ్రహాలు స్థితి పొందడం అంటే గ్రహాలు ఉన్న చోట కన్నా గ్రహాల దృష్టి చాలా గొప్పదండి. అందులోని శుభగ్రహాల దృష్టి, పాపగ్రహాల దృష్టి కాదు, శుభగ్రహాల దృష్టి చాలా గొప్పది. మరి అదృష్టం ధన విషయంలో ఉండాలంటే శుక్రుడికి సప్తమంలో గ్రహాలు ఉండాలి. మీ జాతకంలో ఉంటే అది గొప్ప జాతకం. మరి మాకు లేదండి అంటే చేసేదేమీ లేదు. ఇప్పుడు అవి లక్ష్మీ స్థానాధిపతులైతే వాళ్ళు అంటే లగ్నాధిపతో, పంచమాధిపతో, భాగ్యాధిపతో అయ్యి శుక్రుడికి 7th ప్లేస్లో గ్రహాలైతే ఇంకా మంచి యోగం. ఇది మాకు కేతు ఉన్నారండి, రాహు ఉన్నారండి అంటే ఆ దశలు మంచి యోగాలనే ఇస్తాయి. ఆ రాశి అధిపతి మెచ్యూరిటీ లెవెల్స్ ఏజ్లో కూడా మంచి యోగాలు ఉంటాయి. రాహుకేతువులు ఉండి ఆ దశలు రానప్పుడు, కానీ రాహుకేతు దశ వస్తే శుక్రుడికి సప్తమంలో మంచిదే. ఇంకా మాకు లగ్న పంచమ భాగ్యాధిపతులు లేరండి, ద్వితీయాధిపతో, లాభాధిపతో, ఇట్లా తృతీయమో, షష్టమో, అష్టమో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహాలు యోగాన్ని ఇస్తాయి. అనంతమైన అపారమైన ధనయోగాలు లక్ష్మీ స్థానాధిపతులు ఉన్నప్పుడు
మంచి యోగం. అది నైసర్గిక పాపగ్రహమా శుభగ్రహమా అన్నది చూసుకోక్కర్లేదు. శుక్రుడికి సప్తమంలో గ్రహం ఉంటే చాలు. ఇప్పుడు అదే నైసర్గిక శుభగ్రహం అయ్యి ఆధిపత్య పాపి అయ్యి శుక్రుడికి సప్తమంలో ఉన్నారు. గురుడే ఆధిపత్య పాపి అయ్యాడు మీ లగ్నానికి. ఏ లగ్నానికి ఆధిపత్య పాపి? తులా లగ్నానికి, మకర లగ్నానికి, గురుగ్రహం వృషభ లగ్నానికి ఆధిపత్య పాపి అవుతారు. అయినప్పటికీ గురుడు అలా అయినప్పటికీ శుక్రుడికి సప్తమంలో ఉండడం వల్ల ఆ దోషం పోతుంది. ఆ శుక్రుడు మీ జన్మ లగ్నానికి శుభుడైతే, లగ్న పంచమ భాగ్యాధిపతి అయితే మరింత అదృష్టం పడుతుంది. ఇట్లాగా శుక్రుడు ఇచ్చే ధనయోగాలు అనంతమైనవి ఎందుకన్నామంటే శుక్ర దృష్టి వల్ల. ఆ దృష్టి నేరుగా ఆ గ్రహాల మీద పడినప్పుడు ఆ గ్రహం శుభత్వం పొందుతుంది. ఆ గ్రహదశ వచ్చినప్పుడు ఎక్కువ ధనం మాకు ఆ గ్రహదశ రాలేదండి. ఏ గ్రహం అయితే ఉందో, శనే ఉన్నారనుకోండి, 35 సంవత్సరాల తర్వాత స్టార్టింగ్ అక్కడి నుండి ధన సంపాదన ఉంటుంది. చంద్రుడు ఉన్నాడంటే 22 నుంచే ఇట్లాగనమాట. అలా ఆ దశలో వస్తుంది మాకు ఏదైతే గ్రహం సప్తమంలో ఉందో ఆ గ్రహ దశ లేదండి అన్నప్పుడు వాటి యొక్క మెచ్యూరిటీ లెవెల్స్లో మంచి యోగాలు ఉంటాయి. అట్లాగే ఈ గ్రహాన్ని చూస్తున్నప్పుడు ఆ గ్రహం ఏ రాశి అయిందో ఆ రాశ్యాధిపతి దశ కూడా మంచి ఫలితాలు ఉంటాయి ధన విషయాల్లో. అందుకని ప్రతి ఒక్కరి జాతకంలో శుక్రగ్రహానికి సప్తమంలో గ్రహం ఉంటే మీరు అదృష్టవంతులే. ఆ దశ వచ్చినా రాకపోయినా మంచి యోగం ఉంటుంది. దశ వచ్చి శుభగ్రహం అయితే ఒక రకమైన లగ్జరియస్ లైఫ్ ఉంటుంది. ఆధిపత్య పాప అయ్యి దశ వస్తే బ్యాలెన్స్డ్గా ఉంటుంది, కానీ చెడిపోవడం అన్నది జరగదు. ఇంకా రాహుకేతువుల విషయానికి వస్తే అవి ఆధిపత్యాలు వాటికి ఉండవు కాబట్టి రాహువు కేతువు సప్తమంలో ఉన్నప్పుడు ఆ రాశి అధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతి అయినప్పుడు యోగాలు ఉంటాయి. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీ జాతకంలో 12 భావాలలో శుక్రుడు ఎక్కడో ఉన్నాడు చూడండి. ఆయనకి ఎదురుగా సప్తమంలో గ్రహాలు ఉంటే మంచి యోగ జాతకం అది. మరి మాకు ఉండి శుక్రుడు కూడా యోగవంతం అంటే ఇదే మకర లగ్నానికి శుక్రగ్రహం పంచమ దశమాధిపతి అయ్యారు. ఒక కేంద్రానికి ఒక కోణానికి ఆధిపత్య వహించారు. ఈయన ఎక్కడ ఉన్నా సరే ఒక గ్రహాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆధిపత్య శుభాన్ని చూస్తే వీళ్ళు అనంతమైన కోటీశ్వర్లు కరోడ్పతి అన్నమాట. ఆధిపత్య పాపి ఈ శుక్రునికి ఎదురుగా గ్రహం ఉంటే ఆ గ్రహం ఇచ్చే చెడు దోషాలు తగ్గిపోతాయి. శుక్రుడు ఆధిపత్య పాపి అయ్యి అట్లా చూస్తూ ఉన్నప్పుడు. అందుచేత మీ జాతకాల్లో శుక్రగ్రహానికి సప్తమంలో గ్రహాలు ఉన్నట్లయితే మీది అనుకూలమైన కొన్ని విషయాలలో ఎంత ఇబ్బంది పడినప్పటికీ జాతకం అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇట్లాగా శుక్రుడు ఇచ్చే ధనయోగాలు అనంతమైనవి ఉంటాయి. మాకు శుక్రుడు 12వ స్థానంలో ఉన్నారండి. అక్కడ నుండి సప్తమం అంటే షష్టమంలో గ్రహం ఉంది అన్నప్పుడు డెఫినెట్గా ఆ గ్రహం శుభత్వాన్ని పొందుతుంది. అందులోని శుక్రుడు 12లో ఉన్నట్లయితే అది యోగవంతమైన జాతకమే. అది ఏ రాశి అయినప్పుడు నీచ పొందినప్పటికీ కూడా శుక్రుడు 12లో ఉంటే చాలు. ఎందుకంటే కాలపురుషుని చక్రంలో 12వ స్థానంలోనే శుక్రుడు ఉచ్చ పొందుతారు మీనరాశిలో. ఆ రకంగా కూడా ఆ ఫార్ములా ప్రకారం కూడా శుక్రుడు బలవంతుడే. ఒకవేళ శుక్రుడికి అది మిత్రరాశి అయ్యి స్వరాశి అయ్యి ఉండి 12లో ఉంటే యోగవంతమైన జాతకం. ఆ శుక్రుడు షష్టమంలో ఉన్న గ్రహాన్ని చూస్తూ ఉంటే ఆ గ్రహం యోగాన్ని ఇస్తుంది. ఆ గ్రహం ఆధిపత్య శుభుడైనప్పుడు మరింత యోగం ఉంటుంది. ఈ విధంగా శుక్రుడిచ్చే ధనయోగాలు ఈ రకంగా ఉంటాయి. ఎందుకండి గురుడు కదా ధనయోగాలు ఇస్తారు, మరి గురుడు బాగుండాలి కదా. గురుగ్రహం 2, 5,
9, 11కి కారకుడిన ఈ భావాలకి. ఓకే, కాలపురుషుని చక్రంలో ధనుసు రాశి, మీన రాశి అంటే భాగ్యరాశి అయ్యింది. ధనుసు రాశి అంటే గురుడికి ఒరిజినల్గా కారక స్థానానికి గురుడికి శుక్రుడికి గుర్తుపెట్టుకోండి. శుక్రుడు తులారాశికి కారకుడు. తులారాశి స్వరాశి శుక్రుడికి. ఓకే, అదే కారక ప్లేస్ ఆయనకి. అట్లాగే గురుడికి భాగ్యరాశి ధనస్సు అదే కారక ప్లేస్ అయ్యింది. అట్లాగే చంద్రుడు కూడా వస్తాడు ఇక్కడ. చంద్రుడు చతుర్థానికి కారకుడు. 4వ రాశే కర్కాటక రాశి. అందుకని చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇట్లా రావడం వల్ల గురుడికి శుక్రుడికి చంద్రుడికి ఈ విధంగా మనం తీసుకుంటాం. అందుకే మీ జాతకాల్లో గుర్తుపెట్టుకోండి, శుక్రుడికి సప్తమంలో గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల ఆధిపత్య శుభులా మీకు 100% అనంతమైన ధనయోగాలు ఉంటాయి. ఆధిపత్య పాపి అయినప్పుడు ఏదైతే మీకు బ్యాడ్ ఉంటుందో అది శుక్రుడు తీసేస్తాడు. శుక్రుడు ఇక్కడ ఆధిపత్య పాపి అవి తీసుకోవద్దు. దృష్టి మాత్రమే, దృష్టి చేత అనంతమైనవి శుక్రదృష్టి చేత లభించే యోగాలు ఇవి. అందుకే ప్రతి గ్రహము ఏ గ్రహాన్ని చూస్తుందన్నది కూడా చూసుకుంటాం జాతక చక్రంలో. దృష్టి అంత గొప్పది. అందుచేత మీ జాతకంలో శుక్రుడికి సప్తమంలో గ్రహాలు ఉంటే మీరు అదృష్టమైన జాతకమే. అది కూడా కేంద్ర కోణాల్లో ఏర్పడితే ఇంకా అద్భుతమైన జాతకం. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.